నౌబత్ పహాడ్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. బట్ బీయింగ్ ఏ ముస్లిం, బిర్లా మందిర్ని ఇష్టపడడం చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అని నా ఫ్రెండ్ చెప్పేంత వరకు నాకు తెలీదు. బట్ నేను రిపీటెడ్గా బిర్లా మందిర్కి వెళ్ళడానికి రీజన్ అక్కడ పీస్ఫుల్గా అనిపించడం. సో పీస్ కోసం నేను టెంపుల్కి వెళ్ళాల్సి వస్తుంది. బట్ ఫస్ట్ టైం రొటీన్గా వెళ్ళే రూట్ కాకుండా డిఫరెంట్ రూట్ ఎంచుకున్నాను. వై? బికాస్ ద కాంబినేషన్ ఆఫ్ నేచర్ ప్లస్ రిస్క్. ఎందుకంటే ఈ రూట్ చాలా హైట్గా ఉంది నార్మల్ రూట్ కన్నా. అండ్ మెయిన్ ఇంకోటి చెప్పాల్సిన విషయం ఏమిరా అంటే, తిరుమలలో గరుడ పక్షి చాలా అరుదుగా కనిపిస్తుందని విన్నాను. బట్ ఇక్కడ నేను చూసినప్పుడు నెంబర్ ఆఫ్ గరుడ పక్షులు ఇక్కడ కనిపించడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. సో నాకు అప్పటి నుంచి అసలు గరుడ పక్షికి లార్డ్ వెంకటేశ్వర స్వామికి ఉన్న కనెక్షన్ ఏంటో తెలుసుకోవాలని చెప్పి, సో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ పెట్టండి. అండ్ మెయిన్ ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏమిరా అంటే, రొటీన్గా కాకుండా లైక్ నగరా స్టైల్, ద్రవిడ స్టైల్లో కాకుండా వేసరా స్టైల్లో ఈ టెంపుల్ని కట్టడం, అంటే కాంబినేషన్ ఆఫ్ బోత్ ద్రవిడ అండ్ నగరా. సో బిర్లా వాళ్ళు ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేయడం కోసం పాలరాయిని రాజస్థాన్ నుంచి తెచ్చి కట్టించారంట. రియల్లీ ఐ లవ్ దిస్ టెంపుల్.